హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. చాలా రోజుల తర్వాత పిల్లలు కలిసారు. పిల్లలందరితోని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు. చాలా లాంగ్ టైం తర్వాత వీళ్ళందరితోని కలిసాను. అందరితోని మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు నైట్ ఇక్కడ పైన పడుకున్నాం. పిల్లలు పైన పడుకుందాం మమ్మీ అంటే పైకి వచ్చేసరికి చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎండాకాలం అందులో చల్లటి వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాం కదా, మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదండి. ఎస్, ఇంత మంచి వాతావరణం మళ్ళీ మనకు దొరుకుతుందా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో? విలేజ్ ఎంతైనా విలేజే కదండి. అది అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరు మంచి హాయిగా ఆడుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో వాళ్ళు అసలు ఇంటి పక్కనే పెళ్లి భరత్ జరుగుతుంది. నైట్ 12 అవుతుంది. నైట్ 12 అయినా నిద్ర పట్టలేదు. ఎందుకంటే మంచి హాయిగా చల్లటి గాలి ముచ్చట పెట్టుకుంటునేసరికి అసలు టైం కూడా తెలియలేదు. అసలు మాటలు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయింది. సూర్యుడు వచ్చేసాడు అప్పుడే. వీళ్ళు ఇంకా లేవలేదు, బాబు ఇంకా లేవలేదు. వాళ్ళ సిస్టర్ లేచింది. ఎంతో హాయిగా ఉంది. మార్నింగ్ కూడా అసలు లేవాలనిపించలేదు. మార్నింగ్ చూసరికి ఇక్కడ పక్షులు రెండు మంచిగా హాయిగా ఆడుకుంటున్నాయి, ఆహారం తీసుకుంటున్నాయి. పాప పళ్ళు తోముతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే సమ్మర్ మొత్తం ఇక్కడే అనిపిస్తుంది. వాటర్తోనే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అసలు అదే వేరు. ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేము, అంతా ఫ్రీగా ఉంటుంది. పిల్లల ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయాయి. వాటర్ కావాలని వాటర్తోనే ఆడుకుంటున్నారు ఇద్దరు. అమ్మమ్మ వాటర్ పోయి ఒకటే గోల అసలు. మీరు కూడా అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేయండి. అమ్మ బీళ్ళు చేస్తుంది. మా వదిన చింతపండు కొడుతుంది. సమ్మర్లో చింతపండు, కారం, పచ్చడి సమ్మర్ సీజన్లో అన్నీ సంవత్సరానికి సరిపోయి అన్నీ ఇప్పుడే చేస్తాము. చింతపండు కొడుతుంది. ఇది వడ్ల బీటు. ఇక్కడ వడ్లు కుప్పలు పోసారు, కానీ ఇంకా లోడు పోలేదు. వర్షం వచ్చేలా ఉంది. మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. అందరూ వడ్ల మీద కవర్లు కప్పేసి వెళ్ళారు. అన్న చెక్ చేయడానికి వచ్చినాం. మేము 2 రోజుల కింద వర్షం పడ్డది. మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది. 2 రోజుల కింద వర్షం పడ్డ నీళ్ళు ఇంకా అవే క్లీన్ కాలేదు. వడ్లు కొంచెం తడిచినట్టున్నాయి. అవి క్లీన్ చేస్తున్నాడు అన్న. వడ్లు తడిస్తే మాత్రం మనకి తగినంత ధర రాదు. మనం వడ్లని బంగారంలాగా కాపాడుకోవాలి. ఇప్పుడు అవి లోడ్ అయ్యే వరకు కాపాడుకోవాలి. అన్న మళ్ళీ కవర్ దాన్ని క్లీన్ చేసి కప్పుతున్నాడు. వర్షం దేవుని దయ వల్ల రావద్దు. రామన్నప్పుడు రాదు, కానీ వర్షం ఇప్పుడు వద్దన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఆ దేవుని దయ వల్ల రైతులందరూ వడ్లు అన్నీ లోడ్ అయ్యే వరకు వర్షం పడద్దు. ఎందుకంటే ఒక్క నిమిషంలో వర్షం వచ్చి ఆ పంటను మొత్తం నాశనం చేస్తుంది. ఆశలన్నీ అరాశలు అయిపోతాయి. ఎందుకంటే ఒక సంవత్సరం 2 పంటలు, ఆ పంటలో ఈ రోజులలో పిల్లలకు కూడా మనం చేసే కష్టాలు, ఆనందాలు అన్నీ చెప్పాలి, చూపించాలి. చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పడం కంటే. సో నేను ఏం చేశానంటే అన్నయ్యతో వచ్చి ఈరోజు వీళ్ళకి చూపించాను అసలు ఏంటి ఇలా ఉంటుందని. సో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కూడా మామయ్యకి సహాయం చేస్తున్నారు, చిన్న చిన్న బండలు తీసుకొచ్చి. సో వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఏంటో చెప్పాలి మనం. నాకు మాత్రం హ్యాపీ. నెక్స్ట్ పొలంలోకి వెళ్ళాము, ఒడ్డు పైన. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. వీళ్ళు కూడా పిల్లలు ఫస్ట్ టైం నడుస్తున్నారు, వాళ్ళకు కూడా తెలియదు. సో మనం కూడా ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో హాయిగా ఉంది. చెట్లు కూడా మంచిగా పెరుగుతున్నాయి. ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ ఆకులు చాలా మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఈ రోజులలో మనం పేపర్ ఇస్తార్లో తింటున్నాము. దానివల్ల మనకి ఎన్నో ఇబ్బందికరమైన వ్యాధులు వస్తాయి. సో నేను ఏం చేశానంటే ఇది మన పెద్దవాళ్ళు ఇందులోనే తినేవాళ్ళు. ఆ రోజులలో ఇవి చాలా ఏ ఫంక్షన్ అయినా ఇవే యూజ్ చేసేవాళ్ళు. కానీ వీటి వాడకం తగ్గిపోయింది. కానీ ఈ వాడకం చేయడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రావు. ఇది ఎంతో చూడండి ఒకసారి. దీన్ని ఇస్తారంటాం మనం. ఇందులో
కూర్చొని మంచిగా బంతిలా కూర్చొని తింటాము ఫంక్షన్లలో. ఆ రోజులలో అలా జరిగేది. ఈ రోజులలో ఇప్పుడు లేవు. ఇందులో తింటే ఎంత బాగా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అమ్మమ్మ ముగ్గేస్తుంటే చూసి నేనేస్తా అమ్మమ్మ అని వాళ్ళు పట్టారు. ఒకరు బాగుంది ఒకరు బాగాలేదంటే ఇద్దరు ఫీల్ అవుతారు. సో ఇద్దరిది బాగున్నాయి. కాకపోతే వాడు ఏం చేస్తున్నాడో వానికే తెలియట్లేదు. ముగ్గా ఏంటో వానికే తెలియదు. పాప మాత్రం మంచిగా బాగా వేసింది. గుడ్ గర్ల్. వాడిని వేసింది అయిపోయింది. నిద్ర పడుతుంది. చాలా వర్క్ చేస్తున్నారు అసలు హాలిడేస్లో. ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయమంటే ఒక్క వర్క్ కూడా వేయరు. ఎంతైనా అమ్మమ్మ హౌస్ అమ్మమ్మనే. ఏంటి స్పెషల్ అని చూస్తున్నారా? కట్టెల పొయ్యి ఏంటని చూస్తున్నారా? స్పెషల్ ఏంటంటే వియ్యప్రాల విందు. తమ్ముంది రీసెంట్గా మ్యారేజ్ అయింది. బయట వాతావరణం చల్లగా ఉంది. ఎండ కూడా ఉందనుకోండి. చెట్టు కింద మంచి వాతావరణంలో కట్టెల పొయ్యితో వంట చేస్తున్నాం. మా బామ్మరిది మామయ్య వీళ్ళు వంట చేస్తున్నారు. మిర్చి మొత్తం గోలించి వాటర్ పోస్తున్నారు. ఇది బోటి కూరకి రెడీ చేస్తున్నాం. ఫస్ట్ అల్లం, ధనియాలు, మిర్చి, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేసారు. తర్వాత వేస్తున్నాక అన్నీ ఒకసారి మిక్స్ చేసి బగారాకు, సాల్ట్, ధనియాల పొడి అన్నీ ఒక తర్వాత ఒకటి వేసి తర్వాత లాస్ట్ ఆయిల్, తర్వాత మిర్చి, గోలించిన మిర్చి అవన్నీ వేసేసి మిక్స్ చేస్తున్నాడు మామ. ఇంత పెద్ద వంటలు అయితే ఎప్పుడు చేయలేదు కానీ పెద్ద వంటలు ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మంచిగా చెట్టు కింద ఇంత ఎర్రగా ఉంది కారం, కొత్త కారం. సూపర్, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మీరు కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది ఫాలో అవ్వండి. మంచి సూపర్ టేస్ట్ అయింది. ఈ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల అంత సూపర్ టేస్ట్ వస్తుంది. ఏం చేస్తారంటే సపరేట్ అనకుండా మొత్తం ఒకే దానిలో వేసేసారు. మళ్ళీ ఎందుకులే అని అంటే ఆ పొయ్యి కట్టెల పొయ్యి మీద వండడం వల్ల తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ ఒక సూపర్ టేస్ట్ వస్తుంది. అట్లా సూపర్ టేస్ట్ వేరు అసలు. టేస్ట్ చేస్తుంటే వావ్ అనిపించేసింది. మంచిగా టోటల్ మంచిగా మిక్స్ చేస్తున్నాడు. మీద కాకుండా పూర్తిగా మనం చేసే పని సంపూర్ణంగా వేయాలన్నట్టుగా ఉంది. ఇది ఇప్పుడు చూస్తూ ఉంటే మొత్తం మిక్స్ చేస్తున్నాడు మామ. మళ్ళీ ఇంకొంచెం కారం సరిపోయి ఇంకొంచెం వేసిండు. నెక్స్ట్ ఇంకో 2 పొయ్యిలు పెట్టారు. ఒకటేమో మటన్కి, ఒకటేమో రైస్కి. ఇది మటన్ ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం మిక్స్ చేస్తున్నాడు మామ. దాదాపుగా 99% ఉడికింది. నోరూరించే బగారా అన్నం, మటన్ సూపర్ టేస్ట్. అన్నం ఆల్మోస్ట్ కూడా అయింది 90%. ఇంకో చిన్న మంట మీద ఈ ఫ్లవర్స్ పిల్లలు ఆడుకుంటున్నారు. కాకపోతే ఈ వాతావరణం మళ్ళీ మనకు దొరికేది చింత ఆకు చిగురు. ఇది నేనే తెంపాను. పిల్లలు వద్దు అన్నారు. కాకపోతే పాప మాత్రం తింటానని తీసుకుంది. షేర్ చేసుకుంటుంది. ఇదే షేరింగ్ అంటే. ఆ చిన్నది కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఎంతో ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతో చక్కగా అన్నం అయింది. ఇవి వాటర్ బబుల్స్. చిలిపి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి. పిల్లలు జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా ఉంది. వాళ్ళకి అసలు స్కూల్ అయిపోయింది. అందులో ఫంక్షన్లో ఇంకా ఇంత మంచి ప్లేస్, చెట్టు కింద గడ్డి పక్కన ఫ్రెండ్స్ అందరూ అసలు ఇంత టైం అసలు దొరకదు. మంచి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. కాకపోతే ఈ విషయం ఏంటంటే టోటల్గా బాయ్సే ఉన్నారు. నేను మాట్లాడుతున్న పిల్లలతోని. పిల్లలు కూడా మంచి రెస్పాన్స్ అయ్యారు. భయపడకుండా మాట్లాడారు. కొందరు పిల్లలు అసలు మాట్లాడరు కూడా. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మంచి రీడింగ్ చేస్తున్నాయి కదా, వాళ్ళకి ఫ్యూచర్ ఉండే మంచి మెంటాలిటీ ఉంది పిల్లలకి. మేము అందరం కూర్చొని తింటున్నాం. అందరూ ఆల్మోస్ట్ నాన్ వెజే.
మా మామ వంట వేసాడు. ఫస్ట్ టేస్ట్ ఇద్దామని చూసాడు, మంచిగా బుక్క కొరుకుతున్నాడు. కాకపోతే అందరం కలిసి ఇలా తినడం అంటే బాగుంది. ఫంక్షన్లో అయితే నిలబడి తినాలి, ఇలా కూర్చొని తినడం వల్ల ముచ్చట పెట్టుకుంటూ మనం మంచి చెడు మాట్లాడుకుంటూ తింటే అదే వేరు. మా అన్నదమ్ములు ఇద్దరు, చిన్న తాత ఇద్దరు కలిసి తింటున్నారు అన్నదమ్ములు. ఈ రోజుల్లో ఇంత మంచి ఇలా ఉండడం అంటేనే అసలు మా కుటుంబం మాకు చాలా ఇష్టం. వీళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు వియ్యపురాలు ఇవింది కాబట్టి వాళ్ళ అమ్మాయి మా మరదల సైడ్ నుంచి అందరూ చుట్టాలందరూ వచ్చారు. అందరం కూర్చొని తింటున్నాము. కాకపోతే నిలబడడం కాకుండా ఈ కూర్చొని తినడం వల్ల మాట్లాడుకుంటూ తినొచ్చు. అంటే నిలబడి కూడా చాలా రోజుల తర్వాత ఇలా కింద కూర్చొని తినడం చాలా రోజుల తర్వాత అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇది చూసాను. మళ్ళీ చూస్తామా చూడమా తర్వాత విషయం, కానీ ఈరోజు మాత్రం కలిసి ఉంటే కలదు సుఖం అనే సాంగ్ మాత్రం దీనికి మాత్రం డెడికేట్ చేయాలి. అంత సంతోషంగా ఉంది.